ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే సీత. ఏంటి మామ ఇది? ప్రేమ ఇంగ్లీష్ లో రొమాన్స్. ప్రేమని ఇంగ్లీష్ లో లవ్ అనే కదా అంటారు. అవును, ఇది లవ్ రొమాన్స్. అయినా నా మీద ఇంత లవ్ ఎందుకో? ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అంత బాగున్నానా మామా? నచ్చానా? అందుకే వచ్చాను. నేను చీరలో బాగున్నానా లేక ఈ ప్యాంటు షర్ట్ లో బాగున్నానా? ఇంట్లో శారీలో బాగుంటావు, ఇక్కడ ఈ డ్రెస్ లో బాగుంటావు. నాకు రెండు రకాలుగా నచ్చావు. రామ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇలా ఆఫీసులో చేయడం తప్పు కదా మామా? ఏం కాదు, ఇది మన ఆఫీసే కదా. ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ఎవరైనా వచ్చి చూస్తే? చూస్తే చూడండి, మనం భార్యాభర్తలమే కదా. మీకు చాలా ధైర్యం వచ్చింది మామా. కాదు, ప్రేమ వచ్చింది. నువ్విక్కడేం చేస్తున్నావు రామ్? అది పిన్ని, సీత వర్క్ సరిగ్గా చేస్తుందో లేదోనని చెక్ చేస్తున్నాను పిన్ని. ఆ పని నీది కాదు రామ్. ఇక్కడ నీ రేంజ్ చాలా పెద్దది. ఆఫీస్లో ప్యూన్, స్వీపర్, స్టోర్ రూమ్ కీపర్తో నీకేంటి పని? ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే సీతకి పని కొత్త కదా పిన్ని. కొత్త అయితే నువ్వు దగ్గరుండి నేర్పిస్తున్నావా? నువ్విక్కడ బాస్ అని గుర్తుపెట్టుకో. సారీ పిన్ని. మధుమిత నువ్వు కలిసి వేరే మీటింగ్కి అటెండ్ అవ్వాలి. వెళ్ళి ప్రిపేర్ అవ్వు. ఓకే పిన్ని. ఇతని మొదటి భార్యదే తప్పు అని మేము తీర్మానిస్తున్నాము. ఆగండి. తీర్పు ఇవ్వాల్సింది మీరు అతని ఇద్దరు భార్యలో కాదు, తన పిల్లలు. తీర్పు వీళ్ళు చెప్తారు. చెప్పండి పిల్లలు, మీకు ఏ అమ్మంటే ఇష్టం? మిమ్మల్ని కన్న అమ్మ, పెంచిన అమ్మ? ఇద్దరు అమ్మల్లో మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారు? మీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పండి. మీకు ఏ అమ్మంటే ఇష్టమైతే ఆ అమ్మ దగ్గరే మీరు, మీ నాన్న ఉంటారు. చెప్పండి. మాకు మా సొంతం అంటేనే ఇష్టం. ఈ అమ్మ చాలా చెడ్డది, మమ్మల్ని రోజూ కొడుతుంది. ఎందుకురా? మీ అమ్మలాగా మీరు కూడా అబద్ధం చెప్తున్నారు. తోలొలిచేస్తాను. ఆ పెళ్ళాన్ని కొడతావా? ముందు కొట్టాల్సింది నిన్ను.
కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉండగా నీకు ఇంకో భార్య కావాల్సొచ్చిందా? కట్టుకున్న ఆడదానికి అన్యాయం చేసి మరో ఆడదానితో సుఖంగా ఉందావని అనుకున్నావా? నిన్ను అమ్మా ఆయన కొట్టద్దమ్మా. మా నాన్నని కొట్టకండి. చూసావా, ఇది భార్య పిల్లల ప్రేమ అంటే. తనని ఎందుకు కొట్టానని నువ్వడిగావు, నిన్నెందుకు కొట్టానని తను అడిగిందా? అతనికొక భార్య ఉందని తెలిసి కూడా నువ్వు రెండో భార్యగా వెళ్లడం నీ మొదటి తప్పైతే, పిల్లల్ని కొట్టడం, నిర్లక్ష్యం చేయడం నీ రెండో తప్పు. ఇంతమంది ముందు పిల్లల తోలు ఒలిచేస్తాను అనడం చాలా పెద్ద తప్పు. అందుకే నిన్ను కొట్టాను. చూడండి, ఏ తల్లి కన్నా, ఏ తల్లి పెంచినా తమకిష్టమైన తల్లి దగ్గర ఉండే హక్కు పిల్లలకుందే. ఆ తల్లి పిల్లల్ని విడదీసే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి పిల్లలు తమ కన్న తల్లి దగ్గరే ఉంటారు. తండ్రి కూడా వారితోనే ఉండాలి. దేవతలు వచ్చి నన్ను నా పిల్లల్ని కాపాడారమ్మా. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అయ్యో లేమ్మా, మీ భర్త పిల్లలతో సంతోషంగా ఉండండి. న్యాయబద్ధమైన తీర్పు చెప్పారు. ఎవరమ్మా మీరు? నా కూతురు సుమతి. తల్లి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నా కూతురికి బాగా తెలుసు. అందుకే ఈ తల్లి పిల్లలు విడిపోకుండా కలిపింది. అమ్మా 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 సుమతి, అమ్మా అమ్మా సుమతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వు వస్తావని రోజు ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నిన్ను కళ్ళారా చూస్తున్నాను. నన్ను క్షమించమ్మా, ఎన్ని రోజులు రాలేకపోయాను. ఇప్పుడొచ్చావు కదా, చాలు సుమతి, చాలు. నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. నీకోసమే ప్రాణాలు నిలబెట్టుకుని బ్రతుకుతున్నానమ్మా. అమ్మా అమ్మా అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.